హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. వెల్కమ్ టు శిష్టెక్. ఇవాళ డేట్ వచ్చేసి 4th అక్టోబర్ 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పుడు వరకు టెక్ న్యూస్ ఏందో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ వాళ్ళు ఒక కొత్త ఫ్యూచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ వచ్చేసి మనకి షార్ట్స్లో అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి నుంచి యూట్యూబ్ వాళ్ళు అంటే షార్ట్స్ ఎవరైనా రికార్డ్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి వాళ్ళు అప్ టు 3 minutes వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు త్వరలోనే మన యూట్యూబ్లో. సో మరి చూడాలి ఈ ఫీచర్ వస్తే ఒకవేళ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే యూట్యూబ్లో తొందరగా గ్రో అవ్వడానికి ఇది ఒక చిన్న స్టెప్ లాంటిది. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి అక్టోబర్ 15th నుంచి అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. చూడాలి మరి మీరేమనుకుంటున్నారో అయితే ఒకసారి అయితే చెప్పండి, మర్చిపోకండి. సో నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ ఈ ఇంప్లిమెంటేషన్ కానీ జరిగితే ఎవరైతే లెంతీ వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళకైతే చిన్న ఇంపాక్ట్ అయితే ఉంటుంది దీనివల్ల. మరి చూడాలి ఇది వీళ్ళు ఏ బేస్ మీద దీని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు అనేది నాకైతే ఐడియా లేదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సామ్సంగ్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ అనేది మన ముందుకైతే వస్తున్నారు. ఇది మోస్ట్లీ మనం 2025 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఏ అప్డేట్తో వస్తున్నారంటే One UI 7 మీద అయితే వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఆ కొత్త అప్డేట్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి చూడాలి వీళ్ళు Android 15 మీద అయితే ఈ One UI 7తో అయితే మన ముందుకైతే వస్తున్నారు. ఇది One UI 6తో కంపేర్ చేసుకుంటే చాలా స్మూత్ అండ్ క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఇది నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి మనమైతే ఇప్పుడైతే ఏం చెప్పలేము. జస్ట్ వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు దానిపైన. చూడాలి ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో అనేది మనకి నెక్స్ట్ ఎస్ సిరీస్లోనే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి చూడాలి నెక్స్ట్ S25 సిరీస్ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో దాంట్లో మనం దీనైతే మోస్ట్లీ చూడొచ్చు. మేబీ ఒకవేళ కుదిరితే ముందే రోల్ అవుట్ కూడా చేయొచ్చు. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాము ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో అనేది. గూగుల్ వాళ్ళు కొత్త మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. మన అందరికి తెలిసిందే కదా, ఈ ఇయర్లో వీళ్ళు గూగుల్ 9 Pro, 9 Pro XL అండ్ 9 Pro Fold ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేసిన సంగతి మనందరికి తెలుసు. సో ఈసారి వీళ్ళు వచ్చేసి 9A అనే మొబైల్తో అయితే మన ముందుకైతే రాబోతున్నారు. ఇది మోస్ట్లీ మనము నెక్స్ట్ ఇయర్ March వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇది మొబైల్ వచ్చేసి మనకు 4 కలర్స్లో అయితే వస్తుంది. ఒకటి వైట్, ఇంకొకటి వచ్చేసి బ్లూయిష్ వైలెట్, ఇంకొకటి వచ్చేసి పింక్, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో ఈ 4 కలర్స్తోనైతే మనం ముందుకైతే వస్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటా అనేది మనకి లాంచ్ చేసేటప్పుడు తెలుస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. గూగుల్ అంటేనే తెలిసిందే కదా. సో మోస్ట్లీ మనం అయితే కెమెరా పరంగా అయితే గూగుల్ పిక్సెల్ వేరే అన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసి వీళ్ళు టెన్సర్ G4తో అయితే తీసుకురావచ్చు అన్న రూమర్ అయితే బయటకు వచ్చింది. చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఈసారి అయితే కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి 16 Pro, 16 Pro Max, 16 Pro Plus సో వీటికి సంబంధించిన మొబైల్స్ అయితే లాంచ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈసారి వచ్చేసి వీళ్ళు SE మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి iPhone 14 SE మొబైల్ అయితే మనం ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఇది మోస్ట్లీ మనం నెక్స్ట్ ఇయర్ 2025 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈసారి వీళ్ళు ఇది వచ్చేసి A18 బయోనిక్ చిప్సెట్తో అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. దీంట్లో మనకి ఫేస్ ఐడి అన్లాక్ ఉంటుంది, ప్లస్ బయోమెట్రిక్ అన్లాక్ అయితే ఉంటుందన్నమాట. చూడాలి మరి వీళ్ళు ప్రైస్ ఎంతలో పెడతారో. యాపిల్ అంటే మనకు తెలిసిందే కదా, వేరే లెవెల్ అన్నమాట అది. ఈ యాపిల్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది కాంపాక్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈసారి అయితే వీళ్ళు చూడాలి మరి ఎంతలో తీసుకొస్తారా అనేది. ఈసారి దీంట్లో వీళ్ళు డిస్ప్లే వచ్చేసి 6.4 inch OLED డిస్ప్లేని అయితే యూస్ చేయబోతున్నారు. చూద్దాం మరి ప్రైస్ ఎంతలో పెడతారా అనేది. ఇది మోస్ట్లీ మనం నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025 అయితే లాంచ్ చేస్తాం అన్నట్టుగా అయితే రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి చూడాలి ఎలా ఉంటుంది మొబైల్ ఏంటా అనేది. ప్రెసెంట్ మనకి ఫెస్టివల్ ఆఫర్స్ నడుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. సో ఈసారి ఏంటంటే యాపిల్ వాళ్ళు ఈ ఆఫర్ని ఇంకా కంటిన్యూ చేయాలనే ప్లానింగ్లో అయితే ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే మీకు యాపిల్ లవర్స్ ఉంటారో వాళ్ళు iPhone 15 Plus, iPhone 15 Pro Max ఎవరైతే తీసుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకైతే యాపిల్ వాళ్ళు అదే స్టోర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ కొన్న వాళ్ళకైతే ఒక ఇయర్ బడ్స్ని అయితే ఫ్రీగా ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళి బై చేయొచ్చు. యాపిల్ స్టోర్ అనే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా వీళ్ళైతే ఈ ఆఫర్ని అయితే ఇంకా కంటిన్యూ చేయాలని అయితే ప్లానింగ్లో ఉన్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా బై చేయాలనుకుంటే ఒకవేళ బై చేస్తే దాంతోపాటు ఇయర్ బడ్స్ కూడా ఫ్రీ అయితే ఉంటాయి అన్నమాట. మరి చూద్దాం మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందా ఏంటా అనేది. దీని యొక్క లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు.
నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లావా నుంచి. లావా వాళ్ళు ఒక కొత్త మొబైల్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. అది ఇవాళటి నుంచి సేల్స్‌లోకి అయితే వస్తుంది. సో, ఇది వచ్చేసి మనకి లావా అగ్ని 3 అనే బ్రాండ్ నేమ్‌తోనైతే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన ఇమేజెస్ ఇప్పుడు మీరు డిస్‌ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్‌ప్లే పరంగా వీళ్ళు 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతోనైతే తీసుకొచ్చారు మన ముందుకి. ఇంకొకటి వీళ్ళు ఒకటి హైలైట్ అయితే ఇంప్లిమెంటేషన్ చేశారనమాట. ఈ మొబైల్‌కి బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక చిన్న స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1.47 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేతోనైతే వస్తుంది. మనం దీని ద్వారా కొన్ని యాప్‌నైతే యాక్సెస్ చేసుకోవచ్చనమాట బ్యాక్ సైడ్ నుంచే. మరి ఈ కొత్త ఇన్వెన్షన్ ఎలా ఉందనేది మీరైతే ఒకసారి కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇదొచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌నైతే యూజ్ చేశారనమాట దీంట్లో. ట్రిపుల్ కెమెరా సెటప్‌తోనైతే వస్తుంది. మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అదొచ్చేసి 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ లెన్స్‌నైతే వాడారు. 8 మెగా పిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్, ఇంకొకటి 8 మెగా పిక్సెల్ వచ్చేసి టెలిస్కోపిక్ లెన్స్‌ని అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ అనమాట. దీంట్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తోని. సో, లావా వాళ్ళు ఈసారి అయితే ఒక స్టెప్ ముందే ఏసారనమాట. ప్రైస్ కూడా మనకి అనుకూలంగానే పెట్టారనమాట. సో, ప్రైస్ వచ్చేసి మనకి 8 జీబీ విత్ 128 జీబీ వేరియంట్ ఏదైతే ఉందో అది 21,000కి అయితే వస్తుంది. అంటే 20,999 అనమాట. సో, వీళ్ళు ఏమైతే ఇప్పుడు ప్రైస్ పెట్టారో ఈ 8 జీబీ, 128 జీబీ 21,000 ఏదైతే ఉందో దాంట్లో మనకైతే చార్జర్ అయితే రాదు. ఇన్‌కేస్ మీకు చార్జర్ కావాలంటే ఇంకొక రూ. 1,000 ఎక్స్‌ట్రా ఏసుకోవాలనమాట. అంటే 2,000 రూపీస్ ఎక్స్‌ట్రా ఏసుకోవాలి. 22,999కి అయితే కావాలి అనుకున్న మొబైల్ ఏదైతే ఉందో, అయితే 8 జీబీ విత్ 128 జీబీ మొబైల్ ఏదైతే ఉందో, అదొచ్చేసి మనకి విత్ చార్జర్ కావాలంటే 22,999తోనైతే వస్తుందనమాట. ఇంకొక వేరియంట్ వచ్చేసి 12 జీబీ విత్ 256 జీబీ. ఇదొచ్చేసి మనకి 26,999తోనైతే వస్తుంది. దీంట్లో కూడా చార్జర్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మంచి ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. దీంట్లో నాకైతే నచ్చింది ఏందంటే బ్యాక్ సైడ్ వీళ్ళు ఇంకో చిన్న స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది హైలైట్ అన్నమాట ఈ మొబైల్‌కి. సో, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్‌లో అయితే ప్రొవైడ్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు ఈ మొబైల్. వాట్సాప్ వాళ్ళు వచ్చేసి ఒక కొత్త ఫీచర్‌ని అయితే రోల్ ఔట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మన కాంటాక్ట్స్‌లో కొంతమందికి మనం స్టేటస్ విజిబిలిటీ ఉండేటట్టుగా మనం పెట్టుకుంటాం కదా! సో, అదే విధంగా ఏదైతే విజిబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళిప్పుడు మీరు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఏదైతే ఉంటదో వాళ్ళు కూడా మళ్ళీ దాన్నైతే పెట్టుకోవచ్చనమాట. ఇలాంటి ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేసింది వాట్సాప్. సో, దాన్ని ఇప్పుడు తొందరగానే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. కొన్ని ఫోన్స్‌కైతే వచ్చినాయి. ఇంకొంతమందికి ఫ్యూచర్‌లో కూడా రావచ్చు. సో, ఈ ఫీచర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో, మీకు ఒకవేళ స్టేటస్ గాని నచ్చినట్టయితే మన కింద లైక్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఆ లైక్ కొట్టుకొని మీరు ఒకవేళ అదే వాళ్ళు పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ ఏదైతే ఉందో అది మనం పెట్టుకోవాలనుకుంటే, మనం మళ్ళీ ఆ వాట్సాప్ స్టేటస్‌ని కూడా మనం పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి ఒక ఫీచర్‌నయితే మన ముందుకైతే రోల్ ఔట్ చేస్తున్నారన్నమాట. ఫ్యూచర్‌లో మనమైతే ఫీచర్‌ని త్వరలో మన వాట్సాప్‌లో అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే ప్రొవైడ్ చేయండి. సో, ఐ హోప్ ఇవాళటి మా వీడియోలో అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ దొరికిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్‌గా పొందొచ్చు. టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్.